హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ రాము. ఈరోజు ఒడిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఒడిస్సా గ్రామమైనటువంటి మోటు గ్రామానికి వెళ్దాం. ఈ గ్రామంలోని బస్టాండు, అదేవిధంగా మార్కెటు, మిగతా పరిసర ప్రాంతాలు కూడా చూద్దాం రండి. ప్రజెంట్ మనం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలోని సీలేరు నదిపై నిర్మించిన బ్రిడ్జిపై వెళ్తున్నాం. ఈ బ్రిడ్జి దాటిన వెంబడే ఒరిస్సా రాష్ట్రం వస్తుంది. ఈ బ్రిడ్జి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు. ఈ బ్రిడ్జిపై అటు చివరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇలా ఇటు సైడ్ వచ్చి తర్వాత మోటు గ్రామానికి వెళ్దాం. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మనము బార్డర్ క్రాస్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకనే నేను మళ్ళీ ఇటు వచ్చి తర్వాత మళ్ళీ అటు ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళి మోటు గ్రామానికి వెళ్ళాను. ఈ మోటు గ్రామంలో ఈ స్కూల్ చూడండి, రైట్ సైడ్లో ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూలు, కానీ ప్రైవేట్ స్కూల్ లాగే ఉంటుంది. చాలా బాగుంది. అదేవిధంగా ఈ చిన్న గ్రామంలో బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా నిర్మించారు. ఈ మోటు గ్రామంలో ప్రతి మంగళవారం కూడా వారాంతపు సంత కూడా జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ మోటు పట్టణంలో బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా ఒకసారి చూడండి. ఇదే బస్ స్టాండు, చాలా పెద్దగా ఉంది. బస్సులు కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
మోటు గ్రామంలో ఈ కుండలు తయారు చేసే వారి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాము ఎలా తయారు చేస్తారు ఏంటి అని. అయితే ఈ గ్రామంలో చాలామంది తెలుగువారు కూడా ఉన్నారంట. వీళ్ళు కూడా తెలుగువారే. ఈ కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాయి. ఓహోహో, కింద పెద్ద ఉంటుంది కదా. ఈ సరవాలి ఓకే, అయితే కలిసిపోద్దిగా పొలం మీద మూతలు ఇవి. ఓకే. అట్లా పెట్టినప్పుడు వంగుతున్నాయని ఇది తిప్పి పెడితే మళ్ళీ అట్లా వంగుద్ది, అంతేగా సమానం అయిపోద్ది. ఇలా వీళ్ళు కుండలు ఇంటి దగ్గర తయారు చేసి కుంట, చింతూరు ప్రాంతాలకు వెళ్ళి వారాంతపు సంతలో ఈ కుండలు అమ్ముతారంట. వీళ్ళ వృత్తి ఇదే కాబట్టి ఈ కుండలు అమ్మే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కుండల తయారీకి వారం రోజులు పడుతుందంట.